అందరికీ నమస్కారం. వసంత పంచమి శుభాకాంక్షలు. వసంత పంచమి నాడు సరస్వతి తల్లిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకుందాం. వసంత పంచమి పండుగను ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో 5వ రోజున అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని పూర్తి భక్తితో పూజిస్తారు. క్యాలెండర్ ప్రకారం ఈసారి వసంత పంచమి పండుగ బుధవారం 14 ఫిబ్రవరి 2024 వస్తుంది. భారతదేశంలో వసంత పంచమి సరస్వతి పూజ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వసంత పంచమి పండుగ తల్లి సరస్వతికి అంకితం చేయబడింది. విద్యా వృత్తిలో విజయం సాధించడానికి విద్యార్థి సరస్వతీదేవిని పూజలు శ్రేయస్కరం. వసంత పంచమి రోజున సరస్వతీదేవి తన చేతుల్లో పుస్తకం, వీణ, దండంతో తెల్లని కమలంపై కూర్చుని దర్శనమిస్తుంది. అలాగే ఈరోజు సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ రోజున అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక వస్తువులను పూజా పళ్ళలో చేర్చాలి. ఇలా చేయడం వల్ల సరస్వతీమాత అనుగ్రహం జీవితంలో నిలిచి ఉంటుంది. ఇంతకీ ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూజా పళ్ళలో చేర్చాల్సిన పూజా సామాగ్రి. సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తెల్ల నువ్వుల లడ్డూలు, తెల్లటి అన్నం, నెయ్యి దీపం, ధూపం, వత్తి, తమలపాకులు, సరస్వతీదేవి విగ్రహము లేదా పటాన్ని పూజా పళ్ళలో ఉంచాలని పండితులు చెప్తున్నారు. ఈ వస్తువులు లేకుండా సరస్వతీదేవి ఆరాధన అసంపూర్ణంగా అవుతుందని పండితులు చెప్తున్నారు. ఇవే కాకుండా లవంగాలు, తమలపాకులు, పసుపు, కుంకుమ, తులసి ఆకులు, నీటి కోసం ఒక కుండ లేదా కలశం, రోలి, చెక్క స్తంభం, మామిడాకులు, పసుపు బట్టలు, పసుపు పువ్వులు, కాలానుగుణంగా పండ్లు, బెల్లం, కొబ్బరి మొదలైనవి చేర్చాలి. పూజా పళ్ళం తీపి, పసుపు బియ్యం, ప్రసాదం, బూందీ లడ్డూలను చేర్చాలని నిర్ధారించుకోండి. అంటే లడ్డూలు అంటే అమ్మవారికి ఇష్టము, అలాగే పసుపు రంగు అన్నా కూడా అమ్మవారికి ఇష్టం. కాబట్టి పసుపు బియ్యము అంటే బియ్యలు పసుపు కలుపుతాము. అలాగే బూందీ లడ్డూలు కూడా ఇల్లుగానే ఉంటాయి కదా. అలాగే స్వీట్స్ ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం. అలాగే సరస్వతి పూజ విధానం ఏంటంటే తల్లి సరస్వతిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు మొదటి ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి వసంత పంచమి నాడు స్నానం చేయాలి. పసుపు రంగు బట్టలు ధరించి ఆపై ఇంట్లో ఆలయాన్ని శుభ్రం చేయాలి. ఆలయాన్ని శుభ్రం చేసిన తర్వాత గంగాజలాన్ని ఇంటి నిండా చల్లి అంతా శుద్ధి చేయాలి. సరస్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆచారాల ప్రకారం పూజించండి, ఉపవాసం ఉండాలి. పూజానంతరం అమ్మవారికి పసుపు బియ్యం సమర్పించి ఉపవాసం ప్రారంభించండి. దీని తర్వాత హిందూ మతంలో సరస్వతీ తల్లిని వాగ్దేవతగా భావిస్తారు. అందుకు వసంత పంచమి రోజున పొరపాటును కూడా ఎవరితోనూ చెడు మాటలు మాట్లాడకండి. వసంత పంచమి రోజున ఆచారాల ప్రకారం సరస్వతీదేవిని పూజించిన తర్వాత మాత్రమే ఏదైనా తినండి. వీలైతే ప్రజలు ఈ రోజున ఉపవాసం ఉండొచ్చు, కానీ ఉపవాస సమయంలో పొరపాటును కూడా ఉల్లిపాయలు, వెల్లుల్లి లేదా మాంసం మొదలైన వాటిని తినవద్దు. ఇలాంటి మత్తు పదార్థాలను తీసుకోకండి. అంతేకాకుండా ఎవరితో మాట్లాడినా అబద్ధాలు చెప్పకండి. వసంత పంచమి రోజు ముందుగానే సూర్యుడు, శనిగ్రహాల కలయిక ఆ రాశుల వారి జీవితంలో పూర్తిగా మారిపోతుంది. అలాగే పూజ చేసినప్పుడు ముందుగా వినాయక స్వామిని పూజించాలి. చేసిన తర్వాత ఆరాధనకు ముందుగా గణపతిని పూజించి అటుపై శారదాంబ ప్రతిమను, పుస్తకాలు, పెన్ను అవన్నీ పెట్టుకుని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతి పూజ పూర్తి చేయాలి. ఆ పూజ చేసిన అనంతరం సరస్వతీదేవికి పరమాన్నము, పులిహార నైవేద్యంగా సమర్పించాలి. అలాగే వసంత పంచమి రోజున సంగీతం, లలిత కళలు, గానం, రచన మొదలైనవి ప్రారంభిస్తే జీవితంలో తప్పకుండా విజయాలు సాధిస్తారు. విద్యాభ్యాసం చేయించడం ద్వారా వసంత పంచమి రోజున సరస్వతి మాత అనుగ్రహం కలిగి పిల్లలకి మంచి చదువు బాగా వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే పిల్లలతో ఆ రోజు తప్పకుండా సరస్వతి పూజ చేయించండి, సరస్వతి అనుగ్రహాన్ని కలిగించండి. పిల్లలకి మంచి చదువు రావాలంటే అమ్మవారిని పూజించండి వసంత పంచమి రోజున. అందరికీ ధన్యవాదాలు.